గ్రేటర్ హైదరాబాద్ ఇక 3 కార్పొరేషన్లుగా విడిపోనుందా? శివారు పంచాయతీలు, మున్సిపాలిటీల విలీనం. అందుకేనా జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగుస్తున్న వేళ సిటీ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్ చేసిన కామెంట్స్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైన స్థానిక సంస్థలన్నీ తిరిగి విడిపోయి ప్రత్యేక కార్పొరేషన్లు అవుతాయా? అసలు ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ప్రస్తుత పాలక మండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ ఆఫీసులో నిర్వహించిన రివ్యూ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పాలక మండలి గడువు ముగుస్తుండటంతో ఎన్నికలు జరిగేలోగా అధికారులు సక్రమంగా పనిచేయాలని సూచించారు. నగరం ఒకే కార్పొరేషన్ గా ఉంటుందా లేక 3గా విభజిస్తామా అనేది ఫిబ్రవరి 10వ తేదీ నాటికి తేలుతుందని మంత్రి చెప్పారు. దీంతో ఇక హైదరాబాద్ మహానగర పాలక సంస్థ 3 ముక్కలు కావటం ఖాయమనే ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ కు తోడుగా సైబరాబాద్, మల్కజ్గిరి కార్పొరేషన్లు కూడా రానున్నట్లుగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీకి శివారులో ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కజ్గిరి జిల్లాల్లోని 27 మున్సిపాలిటీలు కలిసిన తర్వాత గ్రేటర్ విస్తీర్ణం భారీగా పెరిగింది. 150 డివిజన్లు 300కు పెరిగాయి. కార్పొరేషన్ స్థాయి భారీగా పెరిగినందున ఇక గ్రేటర్ను 3 కార్పొరేషన్లుగా 3 జిల్లాలుగా విభజించబోతున్నారనేది స్పష్టమైంది. ప్రస్తుత పాలక మండలి గడువు ఫిబ్రవరి 10న ముగియగానే 11న కొత్త కార్పొరేషన్ కు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తారని సమాచారం. విభజనలో భాగంగా సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ గా చేయాలనే డిమాండ్ బాగా వినిపించినప్పటికీ దాన్ని హైదరాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లతో కూడిన 150 వార్డులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి రానున్నాయి. షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలోని 74 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. మల్కజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లలోని 76 వార్డులతో గ్రేటర్ మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. గతంలో జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 300కు పెరిగింది. గ్రేటర్ ని 3గా విభజించాలని కాంగ్రెస్ సర్కార్ రాజకీయ నిర్ణయం తీసేసుకుంది. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయటం ఒక్కటే మిగిలింది. ఈలోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసి ఆ తర్వాత 3 గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అంతర్గతంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ సీటును జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. ఫిబ్రవరి 10 తర్వాత ఏర్పాటయ్యే 2 కొత్త కార్పొరేషన్లకు మేయర్ సీట్లు ఎవరికి రిజర్వ్ కాబోతున్నాయి? ఏ డివిజన్లు ఏ వర్గానికి రిజర్వ్ చేస్తారనే చర్చ జరుగుతోంది. పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులకి రిజర్వేషన్లు తేలేదాకా టెన్షన్ తప్పేలా లేదని ఆందోళనలో మునిగిపోయారు. సికింద్రాబాద్ విషయం ఒకటే ప్రభుత్వాన్ని సతమతం చేస్తోంది. విభజనకు సంబంధించి మరే ఇతర విషయంలోనూ కాంగ్రెస్ సర్కారుకు ఎలాంటి సమస్య లేదు.